హలో. హలో బ్రో, ఆ, జేబీ. నమస్తే బ్రో. నమస్తే నమస్తే, జేబీ బ్రో. బ్రదర్, ఇప్పుడు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి నిజంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిరా చాలా మంది? చాలా మంది ఏర్లే బ్రో, కేవలం డాక్టర్ ఉషా గారు వాళ్ళు ఆమె వెంటుండే ఒక ఇద్దరు ముగ్గురు అంతే. అంటే నిజంగా అప్పుడు ఇప్పుడు బహుజనవాదం అని నిజంగా బీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే నిజంగా పెద్దపల్లి ప్రజలు ఎలా తీసుకుంటారు? పెద్దపల్లి ప్రజలు స్వీకరించారు బ్రో. ఉమ్. ఎందుకంటే ఇన్ని రోజులు మరి బహుజనులను చైతన్యం చేద్దామనే ఉద్దేశంలో చెప్పుకుంటా వచ్చింది. మరి ఇప్పుడు అదే ప్రజల దగ్గరికి ఏం చెప్పుకొని పోయే అవకాశం ఉంటుంది? అంటే గతంలో కూడా మీరు బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, బీఎస్పీ పార్టీలో ఏ స్థాయిలో పనిచేశారు ముందు నేను అది చెప్పండి. గతంలో అయినా ఇప్పుడైనా బీఎస్పీ పార్టీలోనే. ఆ, నేను బీఎస్పీ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ, ఏది పెద్దపల్లి నియోజకవర్గం. పెద్దపల్లి నియోజకవర్గం. ఆ, విజయవంతంగా మేము బహుజనుల కోసం నిరంతరం బహుజన రాజ్యాధికార కోసమే పోరాటం చేయడం. ఆ, ఆ, ఇప్పుడు ఎవరు కూడా నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేయనగా బహుజన ప్రజలకు మా ద్వారా ఉమ్, ఎవరు అధైర్యపడకండి, ఉమ్, మన రాజ్యం తప్పకుండా వస్తది. ఉమ్. రాబోయే రోజులలో బహుజన రాజ్యాన్ని మనం అందరం కళ్ళారా మరి చూస్తామని వాళ్ళదే అంటారు కదా. ఇప్పుడు రాష్ట్ర కోఆర్డినేటర్ తో ఇంతకు ముందే మాట్లాడిన ప్రధాన కార్యదర్శి ఎవరు, జక్కన్ సంజయ్ కుమారే కదా. అవునవును. ఆ బ్రదర్ తో మాట్లాడితే ఏమంటున్నంటే, మా రాజ్యాధికారం దిశగా మేము మా వ్యూహాలు మీకు అర్థం కావు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కొన్ని రోజుల తర్వాత మీకు అర్థమవుతాడు, ఇప్పుడు అర్థం కాదు, మా వ్యూహాలు మాకు అర్థం కాదు. రాజ్యాధికారం కోసం మేము ఏ ఇళ్ళకైనా పోతాము, ఏమని చేస్తాం. మా అంతిమ లక్ష్యం ఏంటంటే రాజ్యాధికారం. బీసీలకు రాజ్యాధికార దిశగానే పోతాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారం దక్కేదాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటది, మాతోనే సాధ్యమవుతుందని. వర్గ పార్టీలల్లో ఉండి రాజ్యాధికారం తీసుకొస్తాం అనేది నేను గదే అన్నా. నేను బ్రదర్, ఇప్పుడు బీఎస్పీ పార్టీలో ఉండి బహుజన రాజ్యం, రాజ్యాధికారం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి మాట్లాడారంటే ఓకే, కానీ బీఆర్ఎస్ పార్టీలో మీరు జాయిన్ అయ్యి రాజ్యాధికారం ఇవన్నీ అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నేను అన్నా. ఇప్పుడు అదే బాల్క సుమన్ బీఆర్ఎస్ పార్టీ నుండి బహుజన రాజ్యాధికారం తీసుకొస్తానంటే అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో బహుజన రాజ్యం ఎక్కడిది బ్రదర్? ఎక్కడు? ఈటెల రాజేందర్ గారు కాంగ్రెస్ మన బీజేపీ నుండి బహుజన రాజ్యం తీసుకొస్తానంటే నమ్ముతారా? అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ నుండి బహుజన రాజ్యం తీసుకొస్తానంటే ప్రజలు నమ్ముతారా? బహుజనవాదం అంటే ఇప్పుడు బహుజనవాదానికి సంబంధం ఉన్న పార్టీలు ఉండి నేను బహుజన రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తున్నా, రాజ్యాధికారం దిశగా ఎవరితోనో పొత్తులు పెట్టుకోవచ్చు అని చెప్తే అది కొంచెం పర్లేదు. బీఎస్పీ పార్టీ పొత్తు వరకు ఓకే. బీఆర్ఎస్ గురించి ప్రజలు అంటే ఎంతో కొంత యాక్సెప్ట్ చేయాలన్నా వద్దా అనే సంక్షోభంలో ఉన్నా లేకున్నా గానీ కొంచెం పొత్తు అనేసరికి ఓకే, కానీ ఏకంగా పార్టీకి రాజీనామా చేసి నిజంగా బీఆర్ఎస్ పార్టీలో చేరేంత ఏమున్నది ఆడ? అది అయితే అది ఊహ మాత్రమే, అది అపోహలు మాత్రం, అది ఊహలు మాత్రమే తప్ప అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ప్రజల అనుకుంటున్న మాట ఏంటిదంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు నిజంగా మునిగిపోయే నావాను పడవను ఆపి మరీ ఎక్కినట్టుంది అన్నట్టు ప్రజలు అనుకుంటారు. అది ఇక రాబోయే రోజులలో ఆయన ఎట్లా ప్రజలకు ఆయన సమాధానం చెప్పుకోవాల్సి ఉంటది. ఎందుకంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ఆ నిర్ణయాలు సరైనవా కాదా అనేది ప్రక్కన ఉన్నటువంటి ఆ ప్రజలే నిర్ణయించుతారు. రాబోయే రోజులలో ఎవరు ఇప్పుడు ఈ పార్టీలు మారిన వ్యక్తులు ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలో పోతారో ప్రజలే వాళ్ళ ఓటు రూపకంగా అది సరైనదా కాదా అనేది ప్రజలే రేపు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. అంటే పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంత మంది వేరు ఇప్పుడు నియోజకవర్గంలో ఉష గారి వెంట కేవలం ఇద్దరు ముగ్గురు, అది వాళ్ళకు బంధువులు, వాళ్ళకు తెలిసిన ఎవరు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు తప్ప అసలైన కార్యకర్తలు ఎవరు వెళ్ళలేదు. అంటే బీఎస్పీ పార్టీ అట్నే ఉంటుందా? బీఎస్పీ పార్టీ రాజ్యాధికారం కోసం అట్లా కొట్లాటాలు చేస్తూనే ఉంటది, పోరాటాలు ఆపది. జాతీయ పార్టీ బీఎస్పీ పార్టీ బహుజనులకు 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను రాజ్యాధికారంలో కూర్చుండబెట్టేందుకే బీఎస్పీ పోరాటం. ఇప్పుడు మరి ఈ బీఎస్పీలకు వెళ్ళి బీఆర్ఎస్ లోకి వెళ్ళిన వాళ్ళు కూడా బహుజన రాజ్యాధికారమే మా లక్ష్యం అంటారు. మరి ఇక రాను మరి కేసీఆర్ తోని బహుజన జెండా మోపిస్తారా ఏంది మరి అర్థం కాదు. అది తప్పు, అది అసాధ్యం. కేసీఆర్ దగ్గరికి పోయి మేము జైబీమా ఇచ్చినాం. ఇప్పుడు కేసీఆర్ ఎప్పటికి ఇప్పుడు ఎటు గాలేస్తే అటు తూర్పాలు పడతారని అందరికీ తెలిసిన విషయం. కేసీఆర్ దగ్గరనే దుర్గ రాజ్యం అని చెప్పిన ఉష గారు ఇప్పుడు ఎట్లా పాసిబుల్ అవుతుంది బహుజన రాజ్యం? ఇప్పుడు కేసీఆర్ మునిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏమనమన్నా అంటాడు. ఏది అనుమన్నా రేపు పవర్ లోకి వచ్చినాక దళిత ముఖ్యమంత్రి అనలేదా? పవర్ లేనప్పుడు ఇప్పుడు రేపు ఒకటి బ్రో, నేను చెప్పేది ఏంటిదంటే రేపు ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు ఒకవేళ రాష్ట్ర అధ్యక్షునిగా అంటే స్టేట్ ప్రెసిడెంట్ గా
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను ఏమన్నా పెట్టినా ప్రకటించినా గానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు ఇంకా రానున్న ఫ్యూచర్ లో కూడా రాబోయే ఎలక్షన్లలో కూడా ఇప్పుడు ఒకవేళ 2029 ఎలక్షన్లలో కూడా దమన దళిత ముఖ్యమంత్రిని అప్పుడు చేయలేకపోయినా ఇప్పుడు బరాబర్ చేస్తా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ముఖ్యమంత్రి చేస్తా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని అంటాడు. అనకపోతే అప్పుడు నరుకోలే కానీ ఇప్పుడు తల నరుక్కుంటా అంటాడు కూడా. భయ్యా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఉండి సోనియా గాంధీ ఎట్లా చక్రం నింపిందో అది అట్లే ఉంటది తప్ప బహుజన రాజ్యం ఎట్లా అవుతుంది. అది రేపు బీజేపీ పార్టీ ఒక దళితునికి ముఖ్యమంత్రి చేసింది, అది బహుజన రాజ్యమా? కాంగ్రెస్ పార్టీ దళితుని ముఖ్యమంత్రి చేసింది, బీసీకి ముఖ్యమంత్రి ఇచ్చింది, అది బహుజన రాజ్యమా? కాదు కదా. ఆ రాష్ట్రాలలో బహుజన రాజ్యం ఎట్లయితే అదే మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. పెద్దపల్లి ప్రజలు ఎట్లున్నారు ఇప్పుడు? బీఎస్పీకి నిజంగా ఊపు తెచ్చిందా లేకపోతే నిజంగా ఈమె పేరు కొంచెం బయటకు రావడం కోసం బీఎస్పీని వాడుకుందా? ఇలా ఉష గారికి బహుజన్ సమాజ్ పార్టీ మా పార్టీనే ఇలా ఆమెను ఇంత ఇలా ఆమె పేరు ఇలా ప్రజలు చెప్తున్నారు అంటే బహుజన్ సమాజ్ పార్టీ ఆమెకు ప్రాణం పోసింది రాజకీయంగా. అద్భుతాలకు కారణం బహుజన్ సమాజ్ పార్టీ. అటువంటి బహుజన్ సమాజ్ పార్టీని వదులుకుంటే ఆమె రాబోయే రోజుల్లో రాజకీయంగా ఉనికినే కోల్పోతుంది అనేది తథ్యం. ఎందుకంటే ఆ ప్రజలకే ఎస్సీ ఎస్టీ బీసీ 90% ఉన్నటువంటి ప్రజల దగ్గరికి పోయి మన రాజ్యం రావాలి, ఆధిపత్య వర్గాలు దొరలని చెప్పినటువంటి ఉష గారు నేడు మరి అదే దొరల దగ్గరికి పోతే రేపు ప్రజలు 90% ఉన్న ప్రజలు ఏం చెప్తారు? వారికి ఏం సమాధానం చెప్తారు? అంటే మీ అడుగులు నిజంగా మీరు కూడా ఎంపీకి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు గతంలో. ఇప్పుడు ఎట్లుంటది? బీఎస్పీ పార్టీ నుంచి ఏమన్నా పోటీ చేసే అవకాశాలు ఉంటాయి? బహుజన్ సమాజ్ పార్టీ దృష్టిలో మేము మా అభిప్రాయాన్ని తెలియజేస్తాం. పార్టీ ఎవరికి ఇచ్చినా మేము మళ్ళీ బహుజన సమాజ్ పార్టీకి మేము పనిచేయడం ఉంటది. బహుజన రాజ్యాధికారమే మా లక్ష్యం. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బ్రో.